ఈరోజైతే ఒక ఇంపార్టెంట్ అప్డేట్‌తో మీ ముందుకొచ్చేసాననమాట. మనకు తెలిసిందే ఈ మధ్య ఏంటి ట్రెండ్ మనకి అందరూ రిలీజ్ అంటున్నారు కదా! అయితే ఈ నెల ఏప్రిల్ 8దో తారీఖు అల్లు అర్జున్ గారి బర్త్‌డే ఉందనమాట. ఆయన పుట్టినరోజు స్పెషల్‌గా మనకైతే మేకర్స్ 'ఆర్య 2'ని రిలీజ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. సో, ఫస్ట్ అయితే 2004లో 'ఆర్య 1' మనకి రిలీజ్ అయింది. దాని సీక్వెల్ ప్రకారం 'ఆర్య 2'ని 2009లో రిలీజ్ చేశారనమాట. కాపోతే ప్రేక్షకులు 'ఆర్య 1'ని ఆకట్టుకున్నంత ఎక్కువగా 'ఆర్య 2'ని అంతగా ఆకట్టుకోలేదు. సో, ఇప్పుడు ఈ రెండిటికి 'ఆర్య 1' అండ్ 'ఆర్య 2'కి రెండిటికి సుకుమార్ గారు డైరెక్ట్ చేశారు. ఇప్పుడు వస్తున్న మరి 'పుష్ప 2'కి కూడా సుకుమార్ గారి డైరెక్షన్‌లోనే వచ్చినియి. అయితే ఈ 4 మూవీస్ అల్లు అర్జున్ అండ్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చినియి. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ 4 మూవీస్‌లో 'ఆర్య', 'పుష్ప' అండ్ 'పుష్ప 2' ఈ 3 బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలిచినియి. అయితే 'ఆర్య 2' మాత్రం ఎందుకో కొంచెం యావరేజ్ టాక్ తీసుకొచ్చింది. అందుకనే ఏమో మరి ఇప్పుడు మన మేకర్స్ ఏం చేశారంటే ఈ 3 సినిమాలు హిట్ అయినియి. ఈ ఒక్క సినిమానే యావరేజ్‌గా నిలవడంతో ఇప్పుడు ఆయన బర్త్‌డేకి ఈ 'పుష్ప 2' ఉన్న క్రేజ్‌ని యూజ్ చేసుకొని 'ఆర్య 2'ని ఇప్పుడు రిలీజ్ చేస్తే ఇది ఒక మంచి కలెక్షన్స్‌ని రాబడుతుందని చెప్పి మేకర్స్ అనుకోవడం వల్ల ఇప్పుడు మనకైతే ఏప్రిల్ 8దో తారీఖు ఆయన బర్త్‌డే అయితే ఇప్పుడు రేపు ఏప్రిల్ 5వ తారీఖున మనకి 'ఆర్య 2'ని థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నారు. బుకింగ్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. ఎవరైనా కావాలి మేము అల్లు అర్జున్ ఫ్యాన్ అనుకుంటే ఇప్పుడెళ్లి బుకింగ్ చేసుకోండి. ఇక రీసెంట్‌గా మనకి రిలీజ్ అయిన 'పుష్ప 2' మూవీని 6 లాంగ్వేజ్‌లో మనకి రిలీజ్ చేశారనమాట. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ, బెంగాలీ. సో, ఇది మన 'పుష్ప 2' క్రేజ్‌ని యూజ్ చేసుకొని ఇప్పుడు మన బాలీవుడ్‌లో కూడా ఈ 'ఆర్య 2' మూవీని రిలీజ్ చేయాలని చెప్పి మేకర్స్ గట్టి ప్లాన్ అయితే వేశారు. అలాగే అల్లు అర్జున్ గారికి మలయాళంలో ఎక్కువ ఫ్యాన్స్ ఉండడం వల్ల మలయాళంలో కూడా ఈ 'ఆర్య 2' మూవీని మనకి రిలీజ్ చేయాలని చెప్పి మేకర్స్ ప్లాన్ చేయడం జరిగింది. సో, ఓవరాల్‌గా మనం చూసుకుంటే ఇప్పుడు ఈ 'పుష్ప 2'కి 'పుష్ప 1' ఉన్న క్రేజ్‌ని ఈ 'ఆర్య 2' మూవీ మీద యూజ్ చేసుకొని మన యావరేజ్ టాక్ వచ్చిన మూవీకి గట్టి కలెక్షన్స్ లాగాలని చెప్పి మేకర్స్ గట్టిగా అయితే అనుకున్నారనమాట. సో, అయితే ఇప్పుడు ఈ ఏప్రిల్ 8న మనకి 'ఆర్య 2' మూవీని థియేటర్స్‌లో వదిలి అందరూ సందడి చేసి అందరూ ఉత్సాహంగా ఆడుతూ, పాడుతూ ఈ మూవీని ఎంజాయ్ చేయాలని చెప్పి మేకర్స్ అయితే బాగా అనుకున్నారనమాట. సో, అయితే చూద్దాం ఇప్పుడు యావరేజ్ టాక్, ఫ్లాప్ టాక్ వచ్చిన ఈ 'ఆర్య 2' మూవీని ఇప్పుడున్న 'పుష్ప 1', 'పుష్ప 2' క్రేజ్‌తో బాలీవుడ్ ఫ్యాన్స్ అండ్ మాలీవుడ్ ఫ్యాన్స్ అలాగే టాలీవుడ్ ఫ్యాన్స్ ఎలా ఆకట్టుకుంటారో మనమైతే చూసేద్దాం. లెట్స్ వెయిట్ ఫర్ ఏప్రిల్ 5థ్. అయితే 2009లో 'ఆర్య 2' రిలీజ్ అయినప్పుడు మెగా ఫ్యాన్స్ అండ్ అల్లు ఫ్యాన్స్ కలిసి ఈ మూవీని చూసి ఏదో యావరేజ్ టాక్ అన్నట్టు తీసుకొచ్చారు. అయితే ఇటీవల జరుగుతున్న ఈ వార్ వలంగా అల్లు ఫ్యాన్స్ అండ్ మెగా ఫ్యాన్స్ మధ్యలో వార్ జరుగుతుంది. ఇప్పుడు అల్లు ఫ్యాన్స్ ఈ 'ఆర్య 2' మూవీని ఎంతవరకు హిట్ చేయాలని చెప్పి చూస్తారో మెగా ఫ్యాన్స్ కూడా అంతే నెగ్లెక్ట్ చేస్తారు. అలాగే అవాయిడ్ చేస్తారు. వాళ్ళకి వార్ జరుగుతున్న మూలంగా మెగా ఫ్యాన్స్ పెద్దగా ఈ మూవీని పట్టించుకోరు. సో, అయితే ఇలాంటి సిట్యుయేషన్‌లో అల్లు ఫ్యాన్స్ ఈ 'ఆర్య 2' మూవీని ఎలా హిట్ చేయాలి? ఎలా రికార్డ్స్ బ్రేక్ చేయాలని చెప్పి ఎలా ఆలోచిస్తారో మనమైతే చూసేద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.